कल पहलगांव से अमरनाथ यात्रा चालू होगा और ये सफर उन लोगों की आखिरी सफर होगा। कश्मीर के हर पेड़, पहाड़, पत्थर हमारा पाकिस्तान का है। ये हवा, ये हरियाली हमारा अपना है। कश्मीर मुसलमानों की जन्नत है। इसमें एक भी हिंदू को जीने का जगह नहीं है। खुदा के वास्ते जिहाद करेंगे। हम कश्मीर के वास्ते जान दे देंगे। लद्दाख तक आजाद ले आएंगे। जय बोलो भोलेनाथ की, जय बोलो अमरेश्वर की, जय बोलो भोलेनाथ की, जय बोलो अमरेश्वर की, जय बोलो भोलेनाथ की, जय बोलो अमरेश्वर की, जय बोलो अमरेश्वर की, जय बोलो भोलेनाथ की, जय बोलो भोलेनाथ की, जय बोलो भोलेनाथ की, जय बोलो अमरेश्वर की, जय बोलो भोलेनाथ की, जय बोलो अमरेश्वर की, जय बोलो भोलेनाथ की, जय बोलो अमरेश्वर की। मुझे छोड़ दो भाई साहब। అడుగు అడుగున గుండె పగిలి అడుగుతున్నది భరతఖండం. గంగ యమున తరంగాలే కళ్ళ నీళ్ళై పొంగుతుంటే సీమాంతర ఉగ్రవాదం ఎంతకాలం సాగుతుందని దేవుడా దేవుడా నా దేశాన్ని శత్రువుల కనుచూపైన తాకలేని కలుచుకోట కావాలని ఆశీర్వదించు. శాంతి పావురమెగుర వేసిన బుద్ధదేవుని పుట్టినూరు ఒకే దండలు పూలలాగా ఒదిగి ఉన్న వేదభూమి. ఎందుకు నా శాంతి దేశం సైతానుల రాజ్యమైందని దేవుడా దేవుడా నా దేశాన్ని పద్మపాణి ఆభుజాలతో ఆసేతు హిమాచలం అంతటా పులకూగించు. పాలబుగ్గల బాల యువకుల తలలో మతమను విషము నింపి కన్న తల్లి రొమ్ము చీల్చే అన్నదమ్ముల నెత్తులు పీల్చే కసాయి శిక్షణలు ఇచ్చే పిశాచాలింకెంతకాలం దేవుడా దేవుడా నా భారతదేశం తల్లులందరి గర్భంలో అలెగ్జాండర్ ఎదిర్చిన పురుషోత్తములని పుట్టించు.
మాట వినరా చౌరుకరా అరే పెళ్ళైనని చెప్తున్నారా ఇంకా 24 hours టైం ఉంది బాగా ఆలోచించుకో శుభం అంటూ పెళ్లి చేసుకోపోతుంటే ఏంట్రా మీ దిక్కుమాల కామెంట్స్? అలాగే ఉంటదిరా మొదటి 3 రోజులు హ్యాపీ మొదటి 30 రోజులు హ్యాపీ ఆ తర్వాత మాత్రం అమ్మ ఒకటో దానికి కనిపిస్తుంది బాబాయ్ అనుభూతి చెప్తున్నాడా నమస్కారం బాబు గారు. ఏంటి బండి అప్పుడే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి ఉంటుంది అంటారా? సెల్లో స్టేషన్ లో ఫోన్ చేసి కనుక్కుంటా కొనుక్కోండి వర్జు వచ్చేస్తుంది స్టేషన్ ఎదురుగా పెట్టుకుని సెల్ ఒక్కుతారు ఏమిటండి? తల తిప్పి చూడండి, పట్టాలు కనపడి వస్తాయి. ఓ ఆ జడను చూడు, ఆ జడకున్న పూలు చూడు, ఆ కాలు చూడు, ఆ కాలికున్న చెప్పు చూడు ఆ నడుము చూడు, ఆ నడుముకున్న మడత చూడు రే 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 పెళ్లి కూతురా నా కాబోయే పెళ్ళాన్రా. చూసుకోరా ఇదిగో ఫస్ట్ క్లాస్ రిజర్వేషన్ చేయించావా? సెకండ్ క్లాస్ అది వెయిటింగ్ లిస్ట్ చిచి ఎంత నమ్మద్దా, పరుగు పోతాయి. త్వరగా చెప్పే వాళ్ళకి అంతకంటే పెద్ద బిల్డప్ లేదు బడ్జెట్ మీద పెట్టుకుంటే రోల్ గోల్ అయిపోతుందా టైం అవుతుంది పదా బాబాయ్ పెళ్లి పార్టీ మొత్తం దులిపితే 10 లక్షల దాకా రాలుతుంది. ఈ దరిద్రుడు ఎక్కడ పోయాడబ్బా అల్లుడు గారు మీ బామ్మర్దేమని కనిపించాడా మీ వాడేమన్నా ఎలకబిల్ల మామగారు కనిపించకపోవడానికి. బుజ్జి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏటో పట్టుమని 16 ఏళ్ళు కూడా లేవు కొంప తీసి ఎవడన్నా ఎత్తిపోయాడో ఏటో అమ్మో చంటి అమ్మాయి మా బుజ్జిని చూసారా షీస్ నాట్ మై బ్యాచ్ సీసీ మై బ్యాచ్ ఇక్కడ బ్యాసలు మాకు తెలిసిన కొంచెం ఒంటి మీద గొడ్ల కప్పుకోండి గొడ్ల చంటి చిత్రం తప్పించి ఇదే పోయే కాలమే పౌటన్నా లేదు అప్పుడే పాడుబుద్దులా పట్టుమని 10వ తరగతి కూడా పాస్ అవ్వకుండా ఇవేం పనులు రా వెదవా ఒంటి మీద నగలు చూసి పిల్లల్ని తోలేడువేనా ఎట్టించి కూడా పుచ్చు పగిలిపోద్ది నిక్కర్లు వేసుకునే మా కుర్రాన్ని రైలు పట్టాల పక్కన లాక్కురమ్మని చెప్పింది నువ్వే అయ్యి ఉంటావు. ఏం కూసారా నువ్వు మామయ్య మనకి ఫీల్ అవుతారు. అత్తయ్య ఏబి చిత్రం ద పిక్చర్. ఏ తమ్ముడు సిగరెట్ కావాలా? వద్దన్నా, నేను కూడా మార్గదర్శిలో చేరాను. ఓ బీడికట్టు కొనుక్కున్నాను. చిత్రం ద పిక్చర్. కుదరదే నో అప్లికేషన్స్ కుదరదని చెప్తున్నానా అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది టీటీడీ వారి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ మా టికెట్స్ కూడా కొంచెం కన్ఫర్మ్ చేయండి సార్ వెయిటింగ్ లిస్ట్ వాళ్ళే వెయిటింగ్ ఎక్కడి నుంచి మా గురువు గారు బుర్రకథలో ఆంధ్రప్రదేశ్ లోనే ఫేమస్ జేబుల్లో గిబుల్లో డబ్బులు లేవు ఫేమస్ అట ఎవరికై ఫేమస్ ఒక్కనే సార్ ఎక్కడో చోట adjust అయిపోతాను సార్ ప్లీజ్ సార్. తిరుపతి 6. ఓకే ఏసీ చైర్ కార్లు కూర్చోండి మీరు ఎలా ప్లీజ్ సార్ కర్నూలు సార్. కావాలంటే కార్లు నాకు కూడా అడ్జస్ట్ చేయండి అడ్జస్ట్ చేసేది మనం వెళ్ళి ఏసీలో కూకుందాం. ఈడేం పెట్టాడో అది చూద్దాం. ఇంకా 4 సీట్లు కన్ఫర్మేషన్ అవ్వలేదండి. చెల్లో కొట్టండి హలో బాబు గారు హలో 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 డోంట్ వరీ బాబు గారు నేను స్టేషన్కి వచ్చేసా టీటీ మనోడే టెన్షన్ ఏమీ లేదని చెప్పు. టీటీ మనోడే కానీ రైలు వయసుది కాదుగా అదిగో టీటీ. వెళ్ళాలి చిల్లర లేదట హలో నమస్కారం అండి. మున్సిపల్లి రమేష్ గుప్తా గారు నేనండి అరవపల్లి శంకర్ గుప్తాని ఓ అరవపల్లి బ్రదర్స్ ఏంటి సీట్లా అవునండి ఏసీ చైర్ కార్ లో 4 సీట్లు కావాలి ఓకే ఓకే పెట్టండి పెట్టేసాయి ఇందులో పెట్టండి టైం అయిపోతుంది హలో రండి, నువ్వు ఎక్కవే, నువ్వు ఎక్కేపటికే కనపడుతుంది. దీనికి ఎక్స్ట్రా లగేజ్ కొట్టాను. స్లిప్ బలేకుంది బాబాయ్, నొక్కేస్తాను. రైలు ఎక్కనిరా నొక్కేద్దాం. నువ్వు కూడా ఎక్కువ బావా టైం అయిపోతుంది నేను ఎక్కుతాను కాని బావా ఇక్కడ పనులన్నీ నీ మీదే వదిలేసి పెడుతున్నాం జాగ్రత్త మరి ఎక్కవయ్యా, వాడు ఊపుతున్నాడు, ఎక్కు. అరే వీడు ఎక్కట్లేదా? మీరు స్టేషన్ లో దిగేటప్పుడు కాల్ రెడీగా ఉంటాయి నమస్తే సార్. ఏమిటి అలా చూస్తున్నారు? నన్ను గుర్తుపట్టలేదా? గుర్తు పెట్టుకోవాల్సినంత పరిచయం మన ఇద్దరి మధ్య ఉందే భలే వాళ్ళే. ఆ రోజు వైసీ హాస్టల్లో మన ఇద్దరు కలిసి కాఫీ తాగలా? అరే మీరు ట్రైన్ కదులుతుంది ఎక్కడే ట్రైన్ ఏముందండి, ఫాస్ట్ అయ్యాక కూడా ఎక్కొచ్చు. కానీ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ దొరకదు కదా. ఛాన్స్ అంటారేంట్రా అదేనండి మీతో మాట్లాడే ఛాన్స్.
ట్రైన్ వెళ్ళిపోయిందంటే తర్వాత పట్టాలు మనం పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఎక్కడే వస్తాను ఆ, అలాగే రా. నేను చూసుకుంటాను. అరే, రేయ్, చేతి బ్రాస్లెట్ కొట్టేశాడు రా. అరే, బ్రాస్లెట్ రా రేయ్. రైలు స్పీడ్ అందుకున్నాక బావ టాటా చెప్పాలనిపించినట్టుంది. బావా టాటా నీకు కదా నాకు ఫ్రెండ్ అన్న కదా. మళ్ళీ వైసా హాస్టల్లో కలుద్దాం. ఓ చిల్లర బ్యాచ్. పిచ్చగడ వేయండి బుర్రగా చెప్పేవాళ్ళ బాబాకినే కూకుంటావా లేక వాడు మళ్ళాంటి కళాకారుడేనే, పైగా పద్యం కమ్మగా అంటున్నాడు. ఏం రాగం రామాయణ అది. రాగవాడి పొందా బుర్రకథకి బెగ్గింకి అట్టుపొంటికి అట్టుపొంటి తొక్కకి ఉన్నంత తేడా ఉందయ్యా. నువ్వులేగా భక్తునికి భగవంతునికి అన్న చందాలమైన జాగ్రత్తలు కట్ట ముష్టోడి పాట అని చిన్నప్పుడు చదువుకోలేదమ్మా. ఓ ప్రభువా ఈ బిడ్డను క్షమించు నా డేపే అటకిచ్చిందమ్మా బాయ్. కనీసం స్టేషన్ అయినా దాటినే ఉండరా. సూపర్. పిల్ల పిలిచింది, పిల్లాడు లేచాడు. కళ్ళల్లో కళ్ళు పెట్టాడు. సిగ్గుపడింది, ముద్దడుగుతున్నాడు రోయ్. ఇస్తాదేటి వద్దంటోంది రోయ్. ఎందుకేంటి అరబంటు బండోడు మావో భక్తులంగా గుండమ్మ మావో సిగ్గుపడుతున్నది మావా. చిత్రం ద పిక్చర్. ఏమైనా చెప్పరా, ప్రేమంటే నాన్సెన్స్, పెళ్ళంటే న్యూసెన్స్. అవునరా, ఫస్ట్ నైట్ పాల గ్లాస్ తో ఫుల్ బిల్డప్ ఇస్తారు. ఆ తర్వాత లైఫ్ లాంగ్ కాఫీ కప్పులు మోయిస్తారా. నిజమా బాబా? అబ్బా మీ మగాళ్ళందరూ తాళి కట్టేదాకా కళ్ళల్లో కళ్ళు పెట్టి వన్డే మ్యాచ్ చూస్తున్నంత టెన్షన్ తో చూసి వెళ్ళవగానే పక్కింటి వైపు మొహం తిప్పరు సెకండ్ వికెట్ కోసం. ఏంటమ్మో మా మేనలుడి మీద తెగెక్కేస్తున్నావు. మీ ఆడాళ్ళ సంగతి పెళ్ళయి 5 ఏళ్ళైనా నన్ను అడుగు. అబ్బో, పెళ్ళాం ముందు శ్రీరామచంద్రుడు, పనాళ్ళ ముందు శ్రీకృష్ణుడు అని మీకు చాలా గొప్ప పేరే ఉందండి. ఆహా, అయితే ఇంకే పెళ్ళి ఎందుకంటే రైలు అప్పటి దిగిపోదాం. బాబాయ్ అల్లాలు పోట్లాడుకొని బండి దిగిపెట్టున్నారు బాబాయ్. ఏంట్రా అర్థం చేసుకునేదే? ఒరే నీ మేనమావ నేను నిన్ను పెంచి ఉండి నాకు అవమానం జరిగితే నీకు అవమానం జరిగితే అసలు చేయను. 10 లక్షలు బాబాయ్ దూకు. పిల్లనిచ్చుకుంటే మాత్రం ఆడపిల్ల ఇచ్చే వాళ్ళు కొంచెం అణిగి మణిగి ఉండాలి. ఏంటి అణిగమణిగి ఉండేది? ఉప్పు కారం తింటం లేదా? ఏం తిన్నా ఏమున్నా అణిగి మణిగే ఉండాలి. చెప్పొచ్చు, నువ్వుగా నా పెద్ద ఎనుగు పిల్ల. నువ్వు కదా కదా పండని ఇదిగో, మేము మా ఊళ్ళో బలం బలంగా ఉన్నోళ్ళమే, కర్రసాములు అవి చేసినోళ్ళమే. పోటుగాళ్ళ చేసేవాళ్ళు కూర్చోవా. అయ్యో తమ్ముడు సోడా తీసుకురండి. నువ్వు ఉండవయ్యా. పెళ్ళన్న తర్వాత సరదాలు, సరసాలు, మూతి విరుపులు, నడువు తిప్పులు కామన్ సార్. మీకు కోపతాపాలుంటే కారాలు, మిరియాలు నూరకూడదు, రాగాలు తీయాలి. ఏమంటారయ్యా?